హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ ఆస్ట్రావల్. ఈరోజు నేను మీకు కర్కాటక రాశి వాళ్ళకి ఇయర్లీ రీడింగ్ ఎలా ఉంటుందో చూస్తాం. 2025 అంటే మొత్తం మనం ప్లస్ చేస్తే 9 వస్తుంది. 9 అనేది దైవ సంఖ్య. 9వ నెంబర్ కానీ ఇప్పుడు 27, 9, 18 ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళకి 7, 25 అండ్ 16లో పుట్టిన వాళ్ళకి ఇయర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం 2025 అంతా ప్లస్ చేస్తే 9 వస్తుంది. లాస్ట్ 2 నెంబర్స్ ప్లస్ చేస్తే 7 వస్తుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి 1 ఇయర్కి ఎలా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళలో 3 నక్షత్రాలు ఉన్నాయి కదా. 3 నక్షత్రాలు ఏమేమి ఉన్నాయి కర్కాటక రాశిలో? పునర్వసు, పుష్యమి అండ్ ఆశ్లేష. పునర్వసు గురు నక్షత్రం, పుష్యమి శని నక్షత్రం, ఆశ్లేష బుధ నక్షత్రం. పునర్వసు గురు నక్షత్రం కాబట్టి వీళ్ళు చాలా నాలెడ్జబుల్ పర్సన్స్. అన్నిట్లో వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. అండ్ పుష్యమి శని నక్షత్రం కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు అనుకున్నది అచీవ్ చేసేదాకా వదిలిపెట్టరు అనమాట, అంత హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ ఆశ్లేష బుధ నక్షత్రం కాబట్టి వీళ్ళకి అంటే నవ్విస్తారు కదా, హాస్యం అంటే ఎదుటి వాళ్ళు నవ్వేటట్లు మాట్లాడడం, గుబనంగా మాట్లాడడం, సైలెంట్గా నవ్వించడం, ఇలాంటివన్నీ తెలుసుంటుంది. అండ్ బిజినెస్ ట్రిక్స్ కూడా బాగా తెలుసుంటాయి. అండ్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బాగా మాట్లాడతారు, అందరితో మంచి మాటగారిగా ఉంటారు. ఈ ముగ్గురు క్వాలిటీస్ ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి. నాలెడ్జబుల్, హార్డ్ వర్క్ అండ్ కమ్యూనికేషన్స్ బాగా చేసే టాక్ట్ఫుల్ పర్సన్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి 2025లో జాన్యువరి నుంచి చూస్తాము. జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, జాన్యువరిలో ఏం జరుగుతుంది? మీరు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడుగుతూ ఉంటారు, టీం వర్క్ చేస్తారు, కొందరితో కలిసి టీం వర్క్ చేయబోతూ ఉన్నారు, చాలా ఎఫర్ట్స్ పెడతారు, మీ ఎనర్జీ అంతా పెట్టి ఎఫర్ట్స్ పెడతారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ వస్తుంది, మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటారు, ఫ్యామిలీ మీటింగ్స్, గెట్ టుగెదర్స్లో పార్టిసిపేట్ చేస్తారు. కొందరి విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, మీటింగ్, ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తారు. అండ్ హెల్త్ వచ్చి బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి జాన్యువరిలో చాలా బాగుంది అన్ని విషయాల్లో. ఓకే, నెక్స్ట్ ఫిబ్రవరి ద హెర్మిట్ ఎనర్జీకి వస్తున్నారు. హెర్మిట్ వచ్చి 9వ నెంబర్ కదా. 9వ నెంబర్ అంటేనే వాళ్ళు బాగా ఆలోచిస్తూ ఉంటారనమాట. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నారు, ఇంట్రోస్పెక్షన్. అండ్ అందరిని వదిలేసి ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. నేను చేస్తుందంతా కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకునే నాలెడ్జ్ని అందరికీ షేర్ చేస్తూ ఉంటారు ఫిబ్రవరిలో. లవ్ అండ్ రిలేషన్షిప్లో లోన్లీనెస్, సాడ్నెస్, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఒంటరిగా ఉంటారు, సాడ్గా ఉంటారు, మీకు ఇష్టమైన పనులు చేయాలి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. గివ్ స్పేస్ టు యువర్ పార్ట్నర్. కొంతకాలం మీ పార్ట్నర్ని ఒంటరిగా వదిలేస్తారు, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా, అందుకని వాళ్ళని ఒంటరిగా వదిలేస్తారు. మనీ అండ్ కెరియర్ వైజ్లో వచ్చి మీ స్కిల్స్ని వచ్చి డెవలప్ చేసుకుంటారు. మీ కెరియర్ డెవలప్మెంట్ కోసం మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకునేదానికి టైం స్పెండ్ చేస్తారు. హెల్త్ వచ్చి కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఈ కాలం పిల్లలకి చెప్తారు, అంటే ఏడుస్తా కూర్చోవటం లేదు ఇప్పుడు ఎవరు కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే, అంతకుముందు కాలం వాళ్ళు ఒకటి ఏడుస్తా సూసైడ్లు చేసుకుంటూ అట్టుండేవాళ్ళు. కానీ ఈ కాలం వాళ్ళు ఎవరు ఏడవటం లేదు. వాళ్ళ ఇష్టమైన పనులు చేసేదానికి చాలా అవకాశాలను మనకి సెల్ ఫోన్ ఇస్తూ ఉంది కదా.
అంటే మీకు ఇష్టమైన క్లాసెస్లో జాయిన్ కావడం, పాజిటివ్ సైడ్ నేను చెప్తున్నా. ఆన్లైన్లో క్లాసెస్ జాయిన్ కావడం, ఇప్పుడు మీకు దేని మీదైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు సాంగ్స్ ఇంట్రెస్ట్ అయితే స్టార్ మేకర్ లాంటి యాప్స్ ఉన్నాయి, అవి డౌన్లోడ్ చేసుకొని మీకు హ్యాపీగా సాంగ్స్ పాడుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత కొందరికి డ్రాయింగ్ క్లాసెస్ ఉంటాయి, టైలరింగ్ క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్ అన్నీ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు మీకు ఇష్టమైన కోర్సెస్లో జాయిన్ అయ్యి మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవచ్చు. పాజిటివ్ సైడ్. అదే నెగటివ్ సైడ్ అంటే ఎమోషన్స్ లేని పర్సన్ అయితే, ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్కి ఎమోషన్స్ అంతగా ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు మాట్లాడటం లేదా, ఇంకొకరిని చూడు, ఇంకొకళ్ళతో మాట్లాడు, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. దేన్ని సీరియస్గా తీసుకోరు. వాళ్ళతో కూడా కొన్ని రోజులే, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు, ఇట్లాగ వెళ్ళిపోయే వాళ్ళకి ఇక్కడ ఛాన్స్ ఉంది. అదనమాట నెగిటివ్ సైడ్. అది రెండు సైడ్స్ ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. మీరు తీసుకునే దాన్ని బట్టి మీ లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మార్చ్లో ఏం జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి? జడ్జిమెంట్, సడన్ చేంజ్ వస్తుంది మీ లైఫ్లో. మీకు వచ్చి రీబర్త్ అయినట్టు ఉంటుంది. అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి క్లారిటీ వస్తుంది, బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీకు సక్సెస్ వస్తుంది, రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా మీరు కరెక్ట్ పాత్లో, రైట్ పాత్లో ఉన్నారు, మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మంచి రిజల్ట్ వస్తుంది. కెరియర్ వైజ్గా మనీ ఫ్లో బాగుంది, హెల్త్ చాలా బాగుంటుంది. ఇక్కడ మార్చితో మీకు అష్టమ శని అయిపోతుంది కర్కాటక రాశి వాళ్ళకి. అందుకే మీ లైఫ్లో సడన్ చేంజ్ అనేది రాబోతూ ఉంది. ఓకే, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. అండ్ హ్యాంగర్ మ్యాన్, ఏప్రిల్లో వచ్చి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్కి వస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీ, దేనికోసమో మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ మీరు కరెక్ట్గా మీ సిచ్యువేషన్ అర్థం చేసుకోవటం లేదు. మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ స్టక్ పొజిషన్ నుంచి బయట వచ్చేసేదానికి ఛాన్స్ ఉంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో స్టక్ అయిపోయి ఉన్నారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, హ్యాపీగా లేరు, నాట్ హ్యాపీ ఇన్ రిలేషన్షిప్, డోంట్ నో వాట్ టు డూ, మీకే తెలియటం లేదు మీరు ఏం చేయాలో. మనీ అండ్ కెరియర్ వైజ్గా స్టక్ అయిపోయినారు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, కాన్ టేక్ డెసిషన్, ఓవర్ థింకింగ్, నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. హెల్త్ వచ్చి నెక్ పెయిన్, బాడీ పెయిన్స్ ఉంటాయి మీకు ఏప్రిల్లో. వావ్, మేలో మ్యారేజ్ అవుతుంది. 4 ఆఫ్ వ్యాండ్స్, మ్యారేజ్ కార్డే వచ్చేసింది. మ్యారేజ్ అన్నా జరగవచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ అన్నా రావచ్చు. కర్కాటక రాశి వాళ్ళు గెట్ రెడీ ఫర్ మ్యారేజ్ అండ్ సెలబ్రేషన్, రీయూనియన్. లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ టైం అనమాట. స్టెబిలిటీ ఇన్ రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మీకు. మనీ అండ్ కెరియర్ వైజ్లో సక్సెస్, రిజల్ట్స్ వస్తాయి, సెలబ్రేషన్ చేసుకుంటారు. మేలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు కర్కాటక రాశి వాళ్ళు. వెరీ గుడ్. జూన్లో వచ్చి మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. ట్రూ లవ్, డీప్ లవ్, సోల్మేట్, మీ సోల్మేట్ని మీరు కలుస్తారు, మీది డివైన్ కనెక్షన్ ఉంటుంది. అంటే మ్యారేజ్ అవుతుంది, మళ్ళీ సోల్మేట్ ఏంది అనుకోవద్దు. సోల్మేట్ అంటే మీ ఫ్రెండ్స్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు సేమ్ జెండర్ మీరు ఉంటారు కదా, మీరు ఫీమేల్ అయితే మీకు ఫీమేల్ పర్సన్తో సోల్మేట్ రావచ్చు, లేదా మేల్ పర్సన్తో రావచ్చు. వాళ్ళు మీకు ఒక సంతోషాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ చేసి వెళ్ళిపోతారు. అదే సోల్మేట్స్ చేసేది. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయి ఉంటుంది. వాళ్ళు మీ లైఫ్లోకి జూన్లో రాబోతున్నారు. మనీ అండ్ కెరియర్ వైజ్లో న్యూ బిగినింగ్, సక్సెస్, న్యూ పార్ట్నర్షిప్. అంటే మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటే కొత్త పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. హెల్త్ వైజ్లో చాలా బాగుంటుంది జూన్లో. జూలై మీరు రిస్క్ తీసుకుంటారు, కానీ మీకు నాలెడ్జ్ ఉంది, ఆ పని ఎలా చేయాలనే ఒక అవగాహన ఉంది, అందుకే మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటా ఉంటారు. కానీ పెద్దల అడ్వైస్ కూడా తీసుకోండి, అప్పుడే మీ లైఫ్లో అంతా అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు దేంట్లోనో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది. మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్డ్ పార్ట్నర్ ఉంటారు, కేర్లెస్ పార్ట్నర్. మనీ అండ్ కెరియర్ వైజ్లో వచ్చి న్యూ బిగినింగ్, కానీ రిస్క్ తీసుకుంటారు మీరు బిజినెస్ వైజ్గా. బీ కేర్ఫుల్ అండ్ మెచ్యూర్డ్, లిసన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకోండి. హెల్త్ వచ్చి బాగానే ఉంటుంది, కానీ కేర్లెస్గా ఉండకండి అని చెప్తా ఉన్నారు. ఆగస్ట్, ద ఎంప్రెస్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు ఆగస్ట్లో. మీలో అందం ఎక్కువైపోతుంది, బ్యూటీ, అబాండెన్స్, డివైన్ ఫెమినైన్. మీరు అంటే అందరితో కైండ్గా బిహేవ్ చేస్తారు, ఎవరితో హార్ష్గా బిహేవ్ చేయరు, చాలా పొలైట్గా మాట్లాడుతుంటారు. పిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళు కన్సీవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీలో ఉండే క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ ఇన్ రిలేషన్షిప్,
ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. మీకు ఎవరో ఒక ఫీమేల్ బాస్ సపోర్ట్ చేస్తారు. హెల్త్ చాలా బాగుంటుంది ఆగస్ట్లో. సెప్టెంబర్ ఫైనాన్షియల్ ఇష్యూస్, 5 ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్ ఇష్యూస్ రాబోతున్నాయి. కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. జాబ్ ఉన్న వాళ్ళకి జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో సెపరేషన్ రావచ్చు, బ్రేకప్ రావచ్చు, స్ట్రెస్ రావచ్చు. మనీ అండ్ కెరియర్ వైజ్లో ఫైనాన్షియల్ లాస్, నో రిజల్ట్. హెల్త్ వచ్చి ఏదో ఒక మేజర్ హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. మనం స్ట్రెస్ ఉంటేనే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకే మనం ఇప్పుడు సంతోషం ఉండేదానికి ట్రై చేయాలి. అండ్ అక్టోబర్ ఒక నెల అట్లా ఉంది అంతే. ఇక్కడెక్కడ నెగిటివ్ కార్డ్స్ పెద్దగా రాలి, ఇదొక్కటే వచ్చింది. ఓకే, చూస్తాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీకు అక్టోబర్లో మంచి వెల్త్ వస్తుంది, అబాండెన్స్గా అన్నీ లభిస్తాయి, ప్రాస్పెరిటీ, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. లవ్ అండ్ రిలేషన్షిప్లో మీరు మీ ఫోకస్ అంతా కెరియర్లో పెట్టేస్తుంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. మీ రిలేషన్షిప్ వచ్చి లాంగ్ టర్మ్ ఉంటుంది, స్టేబుల్ ఇన్ రిలేషన్షిప్. మనీ అండ్ కెరియర్ వైజ్గా ఫైనాన్షియల్ స్టెబిలిటీ, హై పొజిషన్, అథారిటీ ఫిగర్ అవుతారు. మీకు ఒక అధికారం ఉండే జాబ్ వస్తుంది, రిచ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు. హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది. అండ్ నవంబర్ 9 ఆఫ్ వాండ్స్. కరేజ్. స్టక్ అయిపోయి ఉన్నారు మీరు, ఓవర్ థింకింగ్ ఉంది, మీ సక్సెస్కి క్లోజ్గా వచ్చేస్తున్నారు. సక్సెస్ అవుతామా లేదా తెలియటం లేదు మీకు. లవ్ అండ్ రిలేషన్షిప్లో లెట్ గో, లెర్న్ ఫ్రమ్ పాస్ట్. మీ పాస్ట్లో జరిగిన విషయాల నుంచి కొత్త లెసన్స్ నేర్చుకోండి, భయపడకండి. మనీ అండ్ కెరియర్ వైజ్లో డోంట్ బీ స్కేర్డ్, భయపడద్దు, డోంట్ హోల్డ్ థింగ్స్, లెర్న్ ఫ్రమ్ పాస్ట్ మిస్టేక్స్. అంటే మీకు పాస్ట్లో మీరు ఏది చేస్తే మీకు మిస్టేక్ అయ్యిందో ఆ పని తిరిగి రిపీట్ కాకుండా చూసుకోండి. హెల్త్ కూడా అంత బాగుండదు, ఎప్పుడు ఓవర్ థింకింగ్ ఉంటే హెల్త్ బాగుండదు. డిసెంబర్లో 6 ఆఫ్ కప్స్. పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది మీకు, చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో రీయూనియన్ అవుతుంది, పాస్ట్ లవ్ తిరిగి వస్తుంది మీ లైఫ్లోకి, హ్యాపీ రిలేషన్షిప్, సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది, పాజిటివ్ మెమరీస్. మనీ అండ్ కెరియర్ వైజ్లో ఆపర్చునిటీ, గ్రోత్, ఆఫర్, రీయూనియన్, సెలబ్రేషన్. మీ కొలీగ్ ఎవరన్నా మీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు తిరిగి మీకు రీయూనియన్ అవుతారు. ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే దాంట్లో నుంచి వాళ్ళు అడ్వైస్ తీసుకొని బయటపడిపోతారు. హెల్త్ వచ్చి బాగుంటుంది డిసెంబర్లో. ఇక్కడ 2 వచ్చాయి నెగిటివ్ కార్డ్స్, మిగతా అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. కర్కాటక రాశి వాళ్ళ ఎనర్జీ. ఓ మై గాడ్, స్టార్మ్ వార్నింగ్, ఏదో తుఫాన్ లాంటిది జరగబోతా ఉంది, ఓర్పుతో ఉండండి. డోంట్ వాల్యూ, మనీ ఫ్లో బాగుంటుంది. అంటే మీ లైఫ్లో ఇప్పుడు తుఫాన్ లాంటిది వస్తుందంటే భయపడద్దు, ఒక చేంజ్ అనేది, సడన్ చేంజ్, ఇక్కడ చెప్పాను కదా, సడన్ చేంజ్ రాబోతుంది మీ లైఫ్లో. తుఫాన్ వచ్చి మీ పాత్ అంతా క్లియర్ చేసి వెళ్ళిపోతుంది, మీ దారి క్లియర్ చేస్తుంది తుఫాను. కొంచెం ఓర్పుతో ఉండండి, మీకు మనీ ఫ్లో చాలా బాగుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి. అండ్ ఏంజల్స్ మెసేజ్, ఏంజల్స్ ఏం చెప్తున్నారు కర్కాటక రాశి వాళ్ళకి? రికవరీ అయిపోతారు హెల్త్ ఇష్యూస్ నుంచి. కమ్యూనికేట్ క్లియర్లీ, మీ మనసులో ఉండే భావాలు ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి, సక్సెస్ మీకు లభిస్తుంది, తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. అంతే, మీరు మీ మనసులో ఉండేది ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి. మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే దాంట్లో నుంచి బయటపడిపోతారు, రికవరీ అయిపోతారు, మీకు ఈ ఇయర్ సక్సెస్ లభిస్తుంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.